హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. దాదాపు 30 కోట్లు విలువ చేసే ఆస్తి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి రిలీఫ్ ఇవ్వమని గురువారం నాడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అసలు ఈయన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది అనే విషయానికి వస్తే 2003లో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్లోని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాలు అంటే దాదాపు 14 సెంట్ల స్థలాన్ని సుంకు గీతాలక్ష్మి అనే మహిళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత ఈయన ఒక విలాసవంతమైన భవనం కూడా నిర్మించారు. అయితే ఆ ఆస్తికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ అనేది కె రాజేశ్వరరావు అనే వ్యక్తి మీద ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ కొనేటప్పుడే దానికి సంబంధించిన మోర్గేజ్ అంతా కూడా చెన్నైకి సంబంధించినటువంటి ఉపాసన ఫైనాన్స్ లిమిటెడ్కి జూనియర్ ఎన్టీఆర్ మొత్తం క్లియర్ చేసి ల్యాండ్ టైటిల్ డాక్యుమెంట్స్ అనేవి స్వాధీనపరుచుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత అంటే 2019లో డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఈ విషయం మీద నోటీసులు ఇవ్వడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కి కె రాజేశ్వరరావు అనే వ్యక్తికి. దీనికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే ఇదే ప్రాపర్టీకి చెందిన ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసి గీతాలక్ష్మి ఆమె మధ్య విష్ణు చరణ్ వేరే బ్యాంకుల్లో అంటే సుమారు 6 బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ అనేది రీపే చేయకపోవడం వలన బ్యాంకుల నుంచి నోటీసులు అనేవి ఈ ప్రాపర్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి కె రాజేశ్వరరావు అనే వ్యక్తికి పంపడం జరిగింది. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ కె రాజేశ్వరరావు గారి కంప్లైంట్ మేరకు 2019లో కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్కి పంపగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్గా నిర్ధారించబడినవి. దీని మీద కేసు ఫైల్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. కేసు అనేది విచారణ దశలో ఉన్నది. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మీద లోన్ ఇచ్చినటువంటి 6 బ్యాంకులు ఏవి అనే విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఈ 6 బ్యాంకులు లోన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన వెకేషన్ బెంచ్ జడ్జెస్ సుజయ్ పాల్, జె శ్రీనివాసరావు గారు ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది కోర్టుకి రావాల్సిన అంశం కాదని, ఇది డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అప్పీలేట్కి వెళ్లాల్సిన అంశం అని చెప్పేసి వారు ఈ కేసు విచారణని వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.